ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఫ్రీ బస్సు తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మనం ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు ఆటో డ్రైవర్లకి నష్టం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఫ్రీ బస్సు పెట్టారు. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకేమీ దానికి మేము సంతోషిస్తాం. కానీ ఆటో డ్రైవర్లకి దానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకి ఏంటంటే ఒక మేలు చేసేటట్టు చేయవలసింది. అది లేకుండా ఈరోజు మేము చాలా నష్టపోయాము. ఒక పథకం పెట్టేటప్పుడు ఆలోచించాలి, అది ఆలోచించకుండా పెట్టారు. నెలకి మేము రోజుకి 500 రూపాయలు ఆ డీజిల్ ఖర్చులన్నీ పోగా రోజుకి 500 తీసుకెళ్లే వాళ్ళము. ఈరోజేమో రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించడం కష్టమైపోతుంది. మాకు ఏంటంటే ఈరోజు 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల మాకు వచ్చే లాభమేమీ లేదు. కనీసం మేము చేసే డిమాండ్ కూడా ఎక్కువ అడగట్లేదు. మాకు 30,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు అడుగుతున్నాము. ఈరోజు ఆటో డ్రైవర్లు ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక ఈరోజు అదే పొట్ట తెరువు కింద చూసుకొని మన ఆటోలు కొనుక్కొని ఆటోలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆ ఆటోలు కూడా నడపలేకుండా చేశారు ఈరోజు. కాబట్టి ప్రభుత్వము ఆలోచించాలి. మేమేంటంటే ఫైనాన్స్ వాడి ఆటోలు కొన్నాము. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు 1000 రూపాయలు 50,000 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాము. అవి కొనేటప్పుడు ఇప్పుడు 4 లక్షల రూపాయలు, సుమారు 4 లక్షల రూపాయలు అప్పుగా ఉంది. దానికి ఇప్పుడు ఫైనాన్స్ కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక రోజు లేట్ అయినా కూడా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మీరు కడతారా, ఫైనాన్స్ని ఆటోని తీసుకొని వెళ్ళిపోవాలనే స్థితికి దిగజారిపోయి వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. చాలా ఆటోలు కూడా ఇప్పుడు పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఆటోలకి మీరు ఆటో డ్రైవర్లకి ఒక పోషకార్థం కోసం సంవత్సరానికి 30,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వాలు మాకు ఇప్పుడున్న డీజిల్ రేటు ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించుకొని మాకు ఈ నిర్ణయం తీసుకొని మాకు ఈ 15,000 రూపాయలు మీరేమో వెనక్కి తీసుకొని 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఒకవేళ ఇవి కానీ మా డిమాండ్లు కానీ నెరవేర్చకపోతే రాష్ట్ర మొత్తంగా మేము ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. నా పేరు జగన్నాథం గారా. ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని చెప్పి, పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు తగ్గించి ఆటో కార్మికులందరికీ కూడాను తక్కువ రేటుకే డీజిల్ సరఫరా చేయాలని తదితర డిమాండ్లతో ఇప్పటికే అనేక జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా శ్రీకాకుళం కలెక్టరేట్ ద్వారా ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లతో ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు ఎక్కువ మంది ఉపాధి లేకపోవడంతో, ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పొలాలు కూడా అమ్మేసి ఈరోజు ఆటోలు కొనుక్కొని జీవనం పొందుతున్న నేపథ్యంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ ద్వారా అప్పులు చేసి ఈరోజు ఆటోలు నడుపుతున్న నేపథ్యంలో ప్రతి నెల కనీసం ఆటోలు కిరాయి కట్టడానికి కానీ ఫైనాన్షియల్ కట్టడానికి కూడా గతంలో ఆదాయం వచ్చేది. ఈరోజు రోజల్లా తిరిగినా సరే 200 రూపాయలు కూడా డీజిల్ ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళడానికి, కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేని నిస్సహాయ స్థితిలో ఆటో కార్మికులు తీవ్రమైన దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత హామీ పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఈ బస్సు ఫ్రీగా పెట్టిన నేపథ్యంలో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల తలకు ఉపాధికి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటున్నాం. మీరు ఇప్పటికే 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా అన్ని యూనియన్లు పిలిపించాయి. కాబట్టి మీరు నేను 15,000 ప్రకటించారు. అంటే రోజుకి 41 రూపాయలు పడుతుంది. అంటే ఆల్రెడీ డీజిల్, పెట్రోల్ మీద వీళ్ళు కొట్టించే ఆయిల్ మీదే పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకి 50 నుంచి 100 రూపాయలు కార్మికుల నుండి దోచేస్తూ వీళ్ళకి ముష్టిలాగా వెదల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు మేము కూడా కోరుతుంది ఏంటంటే ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కూడా పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ చట్టం కూడా మీరు ఏర్పాటు చేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ రకంగా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సబ్సిడీతో కూడిన రుణాలు కూడా మీరు ఇవ్వగలిగితే మొత్తం ఫైనాన్షియల్ నుంచి కూడా వీళ్ళు బయటపడడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇదే పద్ధతిలో మేము 15 ఇచ్చాం పండగ చేసుకుంటుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల తరగా ఉపాధికి నష్టం జరగకుండా సంవత్సరానికి 30,000 ఇస్తూ, అలాగే పెట్రోల్ డీజిల్ మీద కూడాను పన్నులు తగ్గించి తక్కువ రేటుగా ఇవ్వగలిగితేనే వీళ్ళ పరిష్కారం కాగలదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి అనారోగ్యమైన సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే 108 అందుబాటులో లేకపోయినా సరే ఆటో డ్రైవర్లు వెంటనే తీసుకొని వెళ్ళి
సహకాలంలో వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బదులు మన ఆటో డ్రైవర్లే ప్రజలకి సకాలంలో ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల తాలకు ఉపాధికి కూడా నష్టం కలిగితే మాత్రం సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల పక్షాన పోరాటం చేయడానికి మొత్తం అందరినీ కదిలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.